ఏంట్రా బండి నీట్గా కడిగిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా ఒకసారి టూర్కి వెళ్ళాలని, ఒక ట్రిప్కి. అందుకని నా బండి నీట్గా కడిగిస్తున్నా. అది కూడా కరెక్ట్గా మన కొత్త సంవత్సరం రోజే స్టార్ట్ అయింది నా ఈ ప్రయాణం. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఉన్న పెంచిలకోనకి ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నా. కరెక్ట్గా ఉగాది రోజే మనకి ఈ ప్రయాణం అనేది కుదిరింది. అలా అలా మనం వెళ్తూ ఉంటే పచ్చని చెట్లు, ప్రశాంతమైన గాలి చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఎంతమంది వెళ్ళి ఉంటారు ఈ పెంచులకోన అనేది? అక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందండి. చుట్టూరు కొండలు, చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు బైపాస్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి కడప రూట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అనేది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇట్లాంటి హైవేలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. పొరపాటున ఈ లారీ వాళ్ళు ఇలాగా వచ్చేస్తారు పైకి మన మీదకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ చూడండి అసలు ఎలా ఉంటుందో. మనకి చుట్టూరు కొండలు కనపడతాయి మనకి. ఇక్కడ ఏదో కారు కూడా యాక్సిడెంట్ జరిగినట్టుగా ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హైవే మీద. నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టూర్ అనేది. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను ఒకసారైనా ఒక ట్రిప్కి వెళ్ళాలని. సో న్యూ ఇయర్ పూట, కొత్త సంవత్సరం పూట మనకి ట్రిప్ అనేది వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రంట్ అసలు ఎలా ఉందో ఒక్కసారి. మనం పెంచులకొని అయితే ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి డీప్ ఫారెస్ట్లోకి. చూసారు కదండి ఎంత ఉన్నాయి అసలు పచ్చగా చెట్లు. మన రోడ్డు మీద వెళ్తుంటే అసలు ఎలా ఉంటుందండి. ఒక పక్కన వరి 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 పొలాలు, అప్పుడే మామిడి తోటలు. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి, పూత స్మెల్ మనం రోడ్డు మీద వెళ్తుంటే. నేను వెళ్ళేటప్పటికి బాగా 12:30 అలా అవుతుంది. మంచి ఎండ ఎదిలేస్తుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని చెప్తారు కదా మనకి, ఇక్కడ పలానా జంతువులు తిరుగుతూ ఉంటాయని, అలాంటి బోర్డులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వచ్చేసి ఎంట్రన్స్లోకి వచ్చేసామండి గుడి దగ్గరికి. చుట్టూ మనకి పక్క సైడ్ అంతా కొట్లు పెట్టుంటారండి నీట్గా. లోపలికి వెళ్ళగానే బైక్ పార్క్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుందండి లొకేషను. కార్స్కి కార్, బైక్స్కి బైక్ నీట్గా పార్క్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా ఉందో అసలు. సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మన నెల్లూరు జిల్లాలోనే ఉంటుందండి. చూడండి వెనకాల అసలు లొకేషన్ ఎలా బాగుంటుందో, గుడి కానీ. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాం. లోపల వీడియో దిగినారు. అలా వచ్చేసిన తర్వాత టెంకాయ కొట్టేసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, లక్ష్మీదేవి టెంపుల్. ఇక్కడ మర్రి చెట్టుకి అయితే మనం ముడుపులు అవి కడుతూ ఉంటాము. ఏమన్నా కోరికలు తీర్చుకోవాలన్నా. అమ్మవారు చూడండి అండి చాలా బాగుంటుంది ఇక్కడ లోపల. చూసారు కదండి అమ్మవారు ఎలా ఉంటుందో. పక్కనే వచ్చేసి మన శ్రీవారి నందనవనం ఉంటుంది లోపల. పార్క్ లాగా నీట్గా చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల అరటి తోటలు.
కృష్ణుడి విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల గోవులు కూడా ఉంటాయండి. మీలో ఎంతమంది ఉంటారండి ఈ పెంచులకోన టెంపుల్కి? ఎంతమంది వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ పెంచులకోనకి మీ ఊరేమన్నా దగ్గరగా ఉంటే కొంచెం కామెంట్ చేసేయండి. నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకుందామని. చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఒక కొలని ఉంటుందండి కృష్ణుడి దగ్గర. దాంట్లో తామర పూలు కూడా ఉంటాయి. చూసారు కదండి, పాము పైన కృష్ణుడు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చుట్టూరు చూడటానికి అసలు పర్వతాలే కనపడతాయి మనకి. ఇక్కడ వచ్చేసి గోవులు ఉంటాయండి, గోవులు. మేము వెళ్ళిన రోజైతే కొన్నే ఉన్నాయి గోవులు, చాలా వరకు బయటకు వెళ్ళిపోయాయంట. ఇది వచ్చేసి అసలు అసలు చుట్టూ చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం డీప్ ఫారెస్ట్లోకి ఎలా వెళ్తామో అలా ఉంటుంది మనకి. ప్యూర్ నేచర్, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫెస్టివల్ కూడా చేస్తారండి. రేపు ఏప్రిల్ 3 నుంచి ఒక 7 days ఏమో ఫెస్టివల్ ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలీదు. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్ది ఫెస్టివల్ కూడా, ఏప్రిల్ నెలలోనే. అప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది నెల్లూరు నుంచి బస్సెస్ ఉంటాయి. నేనైతే బైక్ వేసుకొని వచ్చేసాను. నియర్లీ ఒక 120 kilometers ఉంటుంది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, పార్క్ లాగా ఎంత నందనవనం అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి కొలను కూడా ఉందండి ఒకటి. నేను వెళ్ళింది ఎండాకాలం కాబట్టి ఇదంతా అప్పుడు సరిగ్గా నీళ్ళు లేక ఫుల్గా పట్టలేదండి ఇక్కడ. మీరు ఎవరైనా వెళ్ళుంటే ఎంతవరకు నీళ్ళు పట్టుంటారో వర్షాకాలంలో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నేను వెళ్ళినప్పుడు కొంచెం మాత్రమే ఉన్నాయండి వాటరు. అలాగనే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందండి. నాకైతే మేము కొంచెమన్నా ఉంటాయని వాటర్ నడుచుకుంటూ వెళ్ళి, చెప్పులు కూడా వేసుకోలేదు. నేనైతే ఎండ ఎదిలేస్తుంది పైన. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. స్టార్టింగ్ కల్లా వెళ్ళిపోయాము. అయినా కూడా కొంచెం కూడా వాటర్ లేవు. పైనుంచి కొంచెం 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 పడుతూ ఉన్నాయి, అక్కడే ఇంకిపోతున్నాయి. వర్షాకాలంలో కానీ వెళ్తే చాలా బాగుంటుందండి ఇది. లొకేషన్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన మటుకు ఎండ వదిలేస్తుందండి. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. కొంచెమన్నా ఉంటే వెళ్ళాము. అంతలోకి మన పిన్ని ఒకటి ఎదురైంది. టాటా చెప్పేసి వచ్చేసాము. బాగా దాహం వేసేసి మధ్యలో కూర్చొని తాగేసాం వాటర్. ఎండ అయితే చాలా చాలా అంటే వేడిగా ఉంది. ఇక్కడ ఎండ హైగా ఉంది. చూసారు కదా, అంతా వాటర్ ఫ్లో అయింది వర్షాకాలం అయితే. ఆ దోవలో వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ చాలామంది ప్లాస్టిక్ కవర్స్ కానీ అవి తినేసి ఇక్కడే కాలువలోనే వేసేసారండి. ఇక్కడ వాటర్, ఆకులు, ప్లాస్టిక్ అన్నీ పడ్డా కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. మనకి కింద ఏమున్నా కూడా నీట్గా కనపడుతూ ఉంది వాటర్లో.
ఇక్కడ చూడండి కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి ఈ కొంచెం వాటర్లోనే. బాగా చూస్తే మీకు కనపడతాయి. ఆ వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ ఈ చిన్న కొలంలోనే ఇంకిపోతున్నాయి. ఎండాకాలం కాబట్టి వాటర్ పెద్దగా ఫ్లో అవ్వట్లేదు పైనుంచి. కొంచెం 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 పడుతూ ఉన్నాయి అవి. అదే వర్షాకాలం అయితే చాలా బాగుంటుందండి అక్కడ లొకేషన్. కానీ మన టెంపుల్ కాడికల్లా వచ్చేస్తాయి వాటరు. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే మేము చాలా దగ్గరికి వెళ్ళాం కానీ అయినా వాటర్ అయితే కనపడలేదు మాకు. ఇక్కడ వచ్చేసి ఇంకా టైం 1:30 అవుతుంది. మాకు బాగా ఆకలి వేసేసి అన్నదానం చేస్తుంటే ఇక్కడ అన్నదాన సత్రంలోకి వెళ్ళాము మేము. అప్పటికి ఫుల్ అయిపోయి అన్నారు. అలా కొంచెంసేపు వెయిట్ చేసేసి మేమైతే తినేసాము. లోపలైతే వీడియో తీయట్లేదు, ఏమేమి పెట్టారు ఫుడ్ అనేది చెప్పడానికి కూడా. మీరు ఎవరైనా వచ్చేసి ఇక్కడ భోజనం చేసుంటే ఎలా ఉండదో ఒకసారి కామెంట్ చేసేయండి మీరు కూడా. చూసారు కదండి వెనకాల లొకేషన్ ఎలా ఉందో. ఇంకా అంటున్నా భోజనం చేసేసి మనం ఈ ట్రిప్ అయితే ఇక్కడ పెంచులుకొని అయితే ముగించుకొని వెళ్తున్నాము. మధ్యలో ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్లో ఒక బ్యారేజ్ అయితే ఉందండి. అక్కడికైతే బయలుదేరుతున్నాం నేనైతే ఇప్పుడు. సోమశిల ప్రాజెక్ట్ అనేసి మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను లంచ్ చేసేసి. ఇప్పుడైతే మనం సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారు కదండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా ఫెస్టివల్ అప్పుడైతే చాలామంది జనాలు వస్తారు, ఫుల్గా రష్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా అంటే పుల్లు కానీ నెమళ్ళు కానీ ఎలుగుబంట్లు కానీ చాలా తిరుగుతాయని ఇక్కడ బోర్డులు అయితే పెట్టారు. ఒంటరిగా అయితే వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జంతువులు కనపడ్డాయి మాకైతే. మీకు ఎవరికైనా కనపడి ఉంటే కామెంట్ చేయండి ఏమేమి కనపడ్డాయి జంతువులు. నేనైతే రిటర్న్ అయిపోయాను. ఇప్పుడైతే మనం సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్దాము. చూసారు కదండి అసలు ఎలా అంటే ఎంత బాగుందో లోపల ఫారెస్ట్లో. అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. చెట్ల కింద చల్లగా ఉంది లోపల ఫారెస్ట్లో. మనమైతే సోమశిల ప్రాజెక్ట్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడైతే 11 గేట్లు ఎన్ని ఉన్నాయండి ప్రాజెక్ట్కి. మీరు ఎంతమంది విజిట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు. చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా వ్యూ అసలు లొకేషన్ ఎంత బాగుందో. చాలా ఊళ్ళకి ఇక్కడి నుంచే వాటర్ అనేవి వస్తాయి, నెల్లూరుకి కానీ కావలికి కానీ. ఇక్కడ నుంచి సంగం బ్యారేజ్కి వస్తుంది. సంగం బ్యారేజ్ నుంచి చాలా దగ్గరికి వెళ్తూ పంపించేస్తూ ఉంటారు. చూసారు గేట్లు కానీ ఎలా ఉన్నాయో. ఇది ఫుల్గా ఓపెన్ చేయలేదు, అప్పుడు లోపల వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకే ఓపెన్ చేయలేదు. చూసారు కదా లోపల వాటర్ 2 కొండల మధ్య ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల బోటింగ్ కూడా జరుగుతుంది. చాలామంది అక్కడ పెంచులుకొని విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా ఈ ప్రాజెక్ట్ని కూడా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఒక 20 కిలోమీటర్ డిఫరెన్స్ అండి ఆ పెంచులుకొనకి ఈ ప్రాజెక్ట్కి. ఇక్కడైతే పైన ఒక పార్క్ లాగా కూడా ఉంది. చాలామంది ఇక్కడ కూర్చోవడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చూసారు కదా అసలు అంతా చుట్టూరు కొండలే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రైడింగ్కి వెళ్ళేటప్పుడు కూడా
చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను మొదటిసారి ఇలాగా వెళ్ళటం ట్రిప్కి సోలోగానే వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమంది ఇలా సోలోగా వెళ్ళి ఉంటారు చెప్పండి ట్రిప్కి? ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా ఇలా ట్రిప్పులకి వెళ్తూ ఉంటే సోలోగా. మన రోడ్డు మీద వస్తుంటే కూడా చాలా వరి పొలాలు కానీ, కొబ్బరి తోటలు కానీ, మామిడి తోటలు కానీ, అసలు ఆ పూతకి మనకు వచ్చే స్మెల్ అసలు ఎలా ఉంటుందంటే, రోడ్డు మీద వస్తుంటే చాలా మంచి మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో. ఇంతతోటి వీడియో మనం ముగిచ్చేస్తున్నాం. ఎవరైనా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.